హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మా వైపు అనపగింజలు, అనపకాయలు ఉంటాయి కదండి, అవి అనపగింజలు నానబెట్టి మనం పితికి పప్పు అని చెప్పి చేస్తాం. ఆ పితికి పప్పు అంటే ఆ బేడలు చేత్తో ఇట్లా నానబెట్టేసి ఒక రోజంతా చేత్తో ఇట్లా పితికితే ఆ పప్పు వస్తుందన్నమాట, లోపల పొట్టు పోయి. ఆ పప్పుతో గ్రేవీ ఐటెం చేసిందండి. మనం చపాతీలోకి, పూరీలోకి. ఎందుకంటే మామూలుగా అది టమాటా గ్రేవీ అని, తర్వాత ఇంకా చాలా చేస్తుంటారు, క్యాప్సికం గ్రేవీ అది ఇది. అయితే ఈ గ్రేవీ అంటే ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మాంసకృతులు ఎక్కువగా ఉంటాయండి అనపగింజల్లో, చాలా పవర్ఫుల్. మనము అట్లా గింజలు పితకకుండా పొట్టుతో అట్లా అయినా కూడా, ఆ గింజలతో అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. సూపర్గా ఉంటుంది టేస్ట్. అయితే పప్పు చేసింది మా అమ్మ ముందు రోజు, గింజలు మిగిలిపోయినాయి. సరే అది ఇట్లా చపాతీలకి దాంట్లోకి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో చేసింది. చూడండి, మీరు కూడా చేసుకొని తినండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఏదైనా వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొకటి, ఛానల్లో నేను ఇంటిమేషన్ ఇస్తానండి ముందుగానే, అదే పలానా టయానికి వీడియో ఉంటుంది అని చెప్పేసి. అది కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఉంటుంది. ఆ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. అది జాయిన్ బటన్ అయిటారు చూస్తున్నారా, వాళ్ళకి మాత్రమే కనబడుతుంది, మిగతా వాళ్ళకి కనపడదు. సో మీకు ఎవరికైనా జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలనే ఆసక్తి ఉండి, మా ఛానల్ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఉండి చేయాలనుకుంటే జాయిన్ కావండి. దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి జాయిన్ బటన్లో. మెంబర్గా, ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. 119 రూపీస్, 159 రూపీస్, 199 రూపీస్. ఇది ఖచ్చితంగా జాయిన్ అయితే నేను చేసే ఈ వీడియోస్ కానీ ఏవైనా కానీ ముందుగానే మీకు, ఒక రోజు ముందుగానే మీకు పలానా టయానికి రిలీజ్ అవుతుందని చెప్పేసి మీకు తెలిసిపోతుంది అనమాట, అవి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే, ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అనపగింజల గ్రేవీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: అనపగింజలు, గరం మసాలా, పచ్చి కొబ్బరి, జీలకర్ర, ధనియాల పొడి, కారం, ఆయిల్, ఉప్పు, పసుపు, టమాటో, కొత్తిమీర, కరివేపాకు. ఇవన్నీ మేము పిసిపప్పు చేసుకున్నామండి. ఇప్పుడు దొరికింటే దానికోసం అనపకాయలు అవి తీసినాం అనమాట. గింజలు తీసి నానబెట్టుకొని ఒక రోజంతా, మరుసటి రోజు పొట్టు తీసేసి పితికితే ఇట్లా వస్తాయి కదా. ఇవి ఉన్నాయి, అందుకు చేస్తున్నా. మీరు ఇవి తీసుకోకపోయినా అనపగింజలు ఉన్నా చేసుకోవచ్చు, పొట్టు తీయకుండా అట్లయినా చేసుకోవచ్చు. కానీ తీసినవి ఉన్నాయని చేసి చూపిస్తాను. ఇది పూరిలోకి, చపాతీకి భలే ఉంటుందండి. మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి దాంట్లో, మంచి బలమైనటువంటి ఆహారం కాబట్టి తినచ్చు. ఈ కరోనా టైంలో ఇవి తినాలా, ఇట్లాంటి పదార్థాలు తినాలా. స్టవ్ తెచ్చుకొని ప్యాన్ పెడుతున్నానండి. కొంచెం ఇదంతా తడి ఆరిపోతే కొబ్బరి మిక్సీకి వేసుకోవాలండి. ముందు వేసుకొని వస్తా. మళ్ళీ టమాటాలు కూడా కొంచెం ఎదిగిన తర్వాత టమాటాలు కూడా. ఆయిల్ వేస్తున్నానండి, ఒక 2 స్పూన్లు. అంటే ఇది పెద్దదండి. ఇది కొంచెం కాగనిస్తే వేస్తాం. ఇప్పుడు ఇది పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటాలండి, ఇవి 3 వేసిన. గుజ్జు ఎక్కువ కావాలంటే మనం టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పచ్చి కొబ్బరి వద్దు అనుకుంటే గన మానేసేయచ్చండి. నేను ఉందని వేసుకుంటున్నా. ఆయిల్ కాగిందండి. 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఇది పేస్ట్ చేసుకున్నామండి. పచ్చి కొబ్బరి, టమాటాలు ఇది వేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోవాలండి. టైం పడుతుంది కదా. ఇది కొంచెం ఫ్రై అయినాక పసుపు,
కొంచెం ఓ చిటికెడండి. కారం, గరం మసాలా వేసుకుంటాం కదా, దాంట్లో కారం ఉంటుంది కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోండి. ఎక్కువ తినేలాగుంటే వేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి. మీకు ఒకవేళ నూనె సరిపోలేదనుకుంటే ఇట్లాంటి గ్రేవీ ఐటమ్స్కి కొంచెం ఎక్కువే పడతాయి. మనం బజార్లో చూస్తాం కదా, వాళ్ళు ఆయిల్ వేస్తారంటే ఆ ఆయిల్ వల్లే కొంచెం బాగా, అంటే ఈ ఆయిల్ అంటే మంచి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు, ఏం కాదు. గరం మసాలా అండి ఒక స్పూన్. మీరు దీంట్లో కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి, వేసుకునే వాళ్ళు. మళ్ళీ ఉల్లిపాయ వేసుకోవచ్చు తినేవాళ్ళు. అది లేకుండా తినేవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అవి లేకుండా చేసి చూపిస్తాను. ఇవి బాగుంటాయండి ఈ పప్పు. అనపగింజలు ఇప్పుడు అదే చేసుకుందాం. అనపగింజలు, అనపగింజలు అండి. పితికి పప్పు అని కూడా అంటారు దీన్ని. పితికి పప్పు అని అంటాం మనం. పితికి పప్పు చేస్తాం కదండి, ఆ గింజలు అనమాట. ఇవి అయితే తొందర కాదు, మనము ఇవి పైన ఇవి తీసుకుంటానే తొందరగా చేసేసుకోవాలి, లేకుంటే కానీ నల్లగా ఉంటాయి ఒకవేళ తీసుకునే వాళ్ళు అయితే. లేదంటే అనపగింజలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో కావాలంటే మీరు ఉల్లగడ్డలైనా వేసుకోవచ్చు, క్యారెట్. మమ్మల్ని ఒకటి ఉల్లగడ్డ కుర్మా చూపిమని ఇంట్లో, అది చూపిస్తా. అది కూడా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి లేకుండా చూపిమన్నారు, చూపిస్తా. ఇది కొద్దిగా అట్లా ఫ్రై అయిపోతే దీంట్లో కొన్ని నీళ్ళు వేసుకో, మూత పెట్టేస్తా. ఉప్పు వేస్తున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నీళ్ళు వేసేసుకుంటాం. ఇవే మిక్సీకి పట్టినాం కదా, ఇవి వేసుకోవచ్చు. ఇంకొన్ని వేస్తా. తొందరగా అయిపోతుంది ఈ పప్పు, బాగా తొందరగా ఉడికిపోతుంది. ఇంకా మూత పెట్టేసి ముద్దిస్తున్నానండి. అయిపోయింది. ఇట్లా ఉంటేనే బాగుంటుంది చపాతి, మరీ గట్టిగా అయిపోతే ఉడికిపోయింది. కొత్తిమీర ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను, ఒక గిన్నెలో తీస్తాను. అనపగింజల గ్రేవీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇది చపాతీలోకి, రోటీలోకి, దేంట్లోకైనా పనికొస్తుంది. చపాతీ కొంచెం అట్లా తీసి తుంచి వేడి వేడి, ఇది రాదనమాట, స్పూన్తో అట్లా గింజలు వేస్తే వేడి వేడి. మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఎలా ఉందో మాకు తెలియజేయండి.